అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ములుగు జిల్లాలో ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయి రైతుల్ని. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈరోజు మధ్యాహ్నం కురిసినటువంటి వర్షానికి కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం అలాగే ఆరబోసినటువంటి ధాన్యం కూడా తడిసి ముద్దడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. ఇప్పటివరకే అసలే పంటలకు గిట్టుబాటు ధర రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తమకు అకాల వర్షాలు కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడినటువంటి పంటలు చేతికొచ్చేసరికి నోటికాడి కూడు లాగేసుకున్నటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన వాళ్లకు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చిన్న సన్నకారు రైతులే ఉంటున్నారు. ఒక్కొక్కరికి 2-3 ఎకరాల భూమి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ధాన్యాన్ని కళ్ళలలో ఆరబోసిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్దాం అనుకున్న టైంలోనే ఇక్కడ తడి ఉంటుందని కొంత కొనుగోలు చేయకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మద్దతు ధర రావాలంటే ఖచ్చితంగా ఆరబోసే తీసుకొని అమ్మాల్సినటువంటి పరిస్థితి ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కళ్ళలలో అలాగే మిగిలిన ప్రాంతాలలో ఆరబోసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కళ్ళలలో ఆరబోసుకుంటున్నటువంటి ధాన్యం ఒకేసారి మధ్యాహ్నం కురిసినటువంటి వర్షానికి కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ దాదాపు ఇంట్లోకి వెళ్ళి టార్పాలిన్ కవర్లు తీసుకొచ్చి కప్పుదామనుకునేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మొత్తం నీరు వడ్లన్నీ నిండిపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాము. వాళ్ళు చేతులు పట్టుకుంటే మొత్తం ప్రతి ధాన్యము గింజ కూడా తడిసిపోవడంతో ఇప్పటికే మద్దతు ధర లేక ఎండబెడదామనుకున్నటువంటి తమకు అకాల వర్షాలు వచ్చి మొత్తం తడిసి ముద్దయిపోవడంతో మళ్ళీ ఎట్లా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు అమ్మడం కాకుండా మొలకెత్తేటువంటి పరిస్థితులకే ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. దీనికంటే కూలోనాలో చేసుకోవడం బెటర్ అన్నటువంటి ఒక ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడున్నటువంటి అసలే ధర లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తాము ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని తీసుకుని ఏం చేయాలన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన వాళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. వారి ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పటి వరకైతే ప్రభుత్వం కొంత స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అకాల వర్షాలు ఇప్పటికే ఇబ్బందులుగా గురి చేస్తున్నటువంటి సందర్భం చాలాసార్లు జరిగిందని, అయినప్పటికీ కూడా ఎవరు సరైన సందర్భంలో ఆదుకోలేనటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అకాల వర్షాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఉదయం భూకంపము ఒక ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. మధ్యాహ్నం వచ్చేసరికి అకాల వర్షాలు కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని తాడ్వాయి మండల కేంద్రానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. మరికొంతమంది లేటుగా వేసినటువంటి పంటలు కూడా ఇప్పటికే కళ్ళల్లో ఆరబోసి అలాగే మార్కెట్కు తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడున్నటువంటి అకాల వర్షం వారిని చాలా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం మాత్రం ఆదుకొని తమను ఈ కష్టాల నుంచి గట్టెక్కించాల్సినటువంటి అవసరంని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ములుగు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు మనకు అకాల వర్షాలు కూడా కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆదుకొని తమను రుణ విముక్తుల్ని చేయాలన్నటువంటి పరిస్థితి. ఒకవేళ కొనుగోలు చేస్తే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని చెప్పి అంటున్నారు. లేకపోతే తాము ఇప్పటికే అప్పో సప్పో చేసి పంటలను వేస్తే పంటలకు గిట్టుబాటు ధరక రుణాలు కూడా తీర్చలేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకైనా సరే కొంత ప్రభుత్వం ఆలోచించి తమను దృష్టిలో పెట్టుకొని మద్దతు ధర కల్పించాలి, లేకపోతే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ములుగు నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.